అందరికీ నమస్తే. రైతు భరోసా వచ్చే వాళ్ళకు వస్తుంది, రాని వాళ్ళకు వస్తలేదు. వచ్చే వాళ్ళకు సగం సగమే వస్తుంది. కొంతమందికి మెసేజ్లు వస్తాయి, పైసలు రావు. కొంతమందికి ఉన్న భూమికి ఎంత భూమి ఉంటే అంత భూమికి, అంటే 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు అట్లా పైసలు రావు. వచ్చిన వాళ్ళు హ్యాపీగా లేరు, రాని వాళ్ళు ఏమో ఏమవుతుంది ఎందుకు వస్తలేవని వాళ్ళు ఒక బాధలో ఉన్నారు. అసలు ఒక లెక్క ఉంది గవర్నమెంట్ దగ్గర. ఆ లెక్క ఒక్కడు చూస్తే అసలు ఎక్కడ తేడా వచ్చింది, వీళ్ళు 100 నోములు నోమి పోయి బురదలో ఎందుకు చేతి గడుగుతున్నారు, అన్ని విషయాల మీద క్లారిటీ వస్తుంది. అన్నీ మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కిందనే సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది. సబ్జెక్ట్లో పోదాము. రైతు బంధు, రైతు భరోసా స్కీమ్ పేరు చేంజ్ కావచ్చు, అమౌంట్ చేంజ్. అప్పుడు 5,000 రూపాయలు ఎకరాకి ఇస్తే ఇప్పుడు 6,000 రూపాయలు, అంటే 1,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. సేమ్ టైం భూమి అయితే పెరగదు, భూమి సేమ్ ఉంటుంది. కమతాలు పెరగవచ్చు. 2 ఎకరాలు ఉండి ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉంటే, ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఈయనకో ఎకరా ఆయనకో ఎకరా, అంటే భూమి సేమ్ ఉంది, రైతుల సంఖ్య పెరగవచ్చు. ఇప్పుడు ఒక భూమి 2 ఎకరాల భూమి ఒక ఆయన పేరు మీదనప్పుడు ఒక రైతు కిందనే చూపించినాం. ఇద్దరు విడిపోయినప్పుడు ఇద్దరు రైతులు తయారవుతున్నారు, భూమి సేమ్, అదే భూమిని పంచుకుంటున్నారు. ఇక్కడ చాలా తేడాలు ఉన్నాయి. నేను అప్పుడు గత గవర్నమెంట్లో రైతు బంధు వర్సెస్ రైతు భరోసా ఈ రెండు చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడ తేడా వస్తుంది, ఎందుకు రైతులు సంతృప్తికరంగా లేరు, లేకపోతే అందరికీ రైతు భరోసా వస్తలేదు, ఉన్న భూమి కాడికి ఎందుకు వస్తలేదు. ఒక 2 ఎకరాలు వీళ్ళు ఇచ్చింది, 3 ఎకరాల వరకు రోజు ఎకరా 9 రోజులు 9,000 కోట్లు ఏదో లెక్కలు చెప్పిండ్రు. అది ఆల్రెడీ గుట్టుకుమిట్టుకు ఉంది. వస్తుందా, లాస్ట్ వరకు వెళ్తుందా, కొస వెళ్తుందా, లేకపోతే మధ్యలోనే డుబుక్కు అంటదా, ఎప్పుడేమవుతుందో తెలియదు. ఎప్పుడు నమ్మకం లేదు, నమ్మకం లేని వ్యవహారం అయిపోయింది ఇది. ఇంకా వస్తుంది అంటే పక్కా వస్తుందిరా, ఇవాళ 2 ఎకరాలకు వచ్చింది, రేపు 3 ఎకరాలకు వస్తుంది, ఎల్లుండి 4 ఎకరాలకు వస్తుంది, ఎల్లుండి 5 ఎకరాలకు వస్తుంది అన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఎప్పుడు బ్రేక్ అవుతుందో, ఒకవేళ వచ్చినా అది ఎవరికి వస్తుందో, ఎంతకు వస్తుందో, ఏమొస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. లెక్కలు చెప్తా మీకు. రైతు భరోసా, రైతు బంధు, అప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. అప్పుడు రైతు బంధు ఉన్నప్పుడు ఎకరం లోపు ఉన్న రైతులు 18 లక్షల మంది, 18 లక్షల ఎకరాలు, 18 లక్షల మందికి 18 లక్షల ఎకరాలు. దానిలో గుంట ఉండొచ్చు, 2 గుంటలు ఉండొచ్చు, 3 గుంటలు ఉండొచ్చు, ఏముండొచ్చు, ఎకరం లోపు అనమాట. అంటే ఎకరం కూడా ఉండదు, ఇంకా ఎకరం కన్నా లోపలికి. మొత్తం 18 లక్షల మంది బాగా చిన్న రైతులు, 18 లక్షల మంది, 18 లక్షల ఎకరాలు. అప్పుడు తర్వాత ఇంకొకటి చెప్తాను మీకు. 1 ఎకరా నుంచి 2 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు 24 లక్షల మంది, 45 లక్షల ఎకరాలు భూమి. తర్వాత 3 నుంచి 5 ఎకరాలు భూమి ఉన్న వాళ్ళు మొత్తం 11 లక్షల మంది రైతులు ఉన్నారు. వాళ్ళకు 44 లక్షల ఎకరాలు ఉంది వాళ్ళ చేతుల భూమి. ఇది లెక్క. అప్పుడు ఎంత ఇచ్చారంటే ఎకరం లోపు, ఈ పక్కదో ఇప్పుడు వీళ్ళు ఎంత ఇచ్చారంటే ఎకరం లోపు ఉన్న వాళ్ళ ఎకరాలు కేవలం 13.54 అంటున్నాడు. అంటే తగ్గింది. ఇక్కడ 18 లక్షల ఎకరాలు ఉన్నది, ఎకరకన్నా లోపల ఉన్న భూమి ఎకరకన్నా లోపల ఉన్నదే, కానీ తగ్గింది. తర్వాత ఇంకొకటి 1 నుంచి 2 ఎకరాలు ఉన్నది, అప్పుడు 48 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు 25.62, అంటే 25 లక్షల ఎకరాలకే పోయింది. ఎంత తగ్గింది, చాలా తగ్గింది. యాక్చువల్గా భూమి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పెరగాలి. ఎందుకు తగ్గిందో, ఈ భూమి పెరగదు, రైతుల సంఖ్య పెరగాలి, కానీ ఇక్కడ భూమే తగ్గింది. భూమి ఎట్లా తగ్గుతుంది, భూమి ఏమైనా మడత పెట్టుకొని పోతారా? లేకపోతే ఇన్ని లక్షల ఎకరాలు వాళ్ళు చెప్పిన లెక్క, బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క గుర్తుంది కదా, జస్ట్ 3,000 ఎకరాలు మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చిన దానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన దానికి మేము తక్కువ ఇస్తున్నాం, అవి రాళ్ళు రప్పాలని చెప్పిండ్రు. వీడికి వస్తే జస్ట్ 1 నుంచి 2 ఎకరాలు చిన్న రైతులే, వీళ్ళు కూడా సన్నకారు రైతులు. వీళ్ళ చేతిలో ఉన్న భూమి ఎటుపోయింది, వీళ్ళ చేతులు మొత్తం భూమి మొత్తం మాయమైపోయిందా? 45 లక్షల ఎకరాలు ఉన్నది, 25,62,000 ఎకరాలకు పోయింది. దగ్గర 12,40,000 ఎకరాలు మాయమైపోయింది. ఏమైపోయింది, గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. అయితే వీళ్ళ డబ్బుల విషయంలో కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎకరం లోపు ఉన్న రైతులకు 18 లక్షల ఎకరాలకు 900 కోట్లు ఇచ్చింది పోయిన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ 812 కోట్లు ఇచ్చింది. అట్టెట్ ఇస్తారు, ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా కదా, ఇంకా అమౌంట్ పెరగాలి. 5,000 ఎకరాకు 5,000 అన్నప్పుడు 2 ఎకరాలకు 10,000 అవుతుంది. అదే 6,000 అన్నప్పుడు 2 ఎకరాలకు 12,000 అవుతుంది. పెరిగింది, కానీ ఇక్కడ మాత్రం తగ్గింది అమౌంట్. ఇక్కడ మాత్రం కోట్ల రూపాయలు, దాదాపు 88 కోట్ల రూపాయలు తగ్గింది. తర్వాత 1 నుంచి 2 ఎకరాలు, 1 నుంచి 2 ఎకరాల వాళ్ళకు పోయినసారి గవర్నమెంట్లో 2,400 కోట్లు ఇస్తే, అదే 1 నుంచి 2 ఎకరాల రైతులకు ఇక్కడ 1,037 కోట్లే ఇస్తున్నారు. అంటే ఎంత తగ్గింది, దగ్గర ఇదొక 440 కోట్లు, ఇదొక 460 కోట్లు,
ఇది ఒక 4 దగ్గర దగ్గర 860 కోట్లు మిగిలిపోయిన డబ్బులు 860 కోట్ల రూపాయలు మిగిలినాయి. ఇక్కడ ఒక 85 కోట్లు ఇక్కడ మిగిలినాయి. అసలు ఏం లెక్క మరి ఇది అందరికి ఇస్తే ఈ డబ్బులు ఎక్కువ కావాలి, ఇగో ఇంత కావాలి, 1537 కోట్లు కాదు. ఇది నేను చెప్పేది జస్ట్ లాస్ట్ గవర్నమెంట్లో పడిన వాళ్ళకు అంతే పడితేనే, ఇంకా 1000 రూపాయలు కూడా యాడ్ చేస్తే ఇంకా పెరగాలి. 1000 రూపాయలు ఎక్స్ట్రా కదా, ఇది 5,000 కదా, 6,000 కదా, ఇంకా ఎక్కువ కావాలి. కానీ తక్కువ అయిపోయింది. అసలు దీని వెనుక మర్మం ఏంది? ఇచ్చేది చక్కగా ఇవ్వకుండా, నాకు ఒకరు చాలా ఫోన్లు వచ్చినాయి, దానిలో కొన్ని చెప్పగలను నేను. 2 ఎకరాల 35 గుంటల భూమి ఉంటే ఆయనకు ఎకరా 10 గుంటలకే వచ్చింది. మరి మిగతా భూమి ఏమైంది అంటే, మేమే ఉన్నాం, మేమే పంటలు వేసుకుంటున్నాం, పట్టా పాస్బుక్లో మా పేర్లే ఉన్నాయి, అన్ని మేమే ఉన్నాం. వీళ్ళు చెప్పే లెక్క ఏంటంటే గవర్నమెంట్ చెప్పే లెక్క ఒక సర్వే నెంబర్ ఉంది, ఒక 800 అనేది ఒక సర్వే నెంబర్ ఉంది. 800 అనే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి మొత్తం జాగా కనిపిస్తుంది. కానీ పాస్బుక్లకు వచ్చే వరకు 12 ఎకరాలు ఉంది కదా, ఆ పైన 2 ఎకరాలు కట్ చేసామంటారు. ఆ 2 ఎకరాలు ఎవరి దాంట్లో కట్ చేసిండ్రు? ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో ఒకటే రైతు ఉంటాడా? అన్ని ప్లేసుల్లో నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఉంటారు, 4 ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు. కానీ ఎవరికి కట్ చేస్తున్నారు? అది ఇప్పుడు పంట వేసినా వేయకపోయినా పంట యోగ్యమైన భూమికి ఇస్తామని చెప్పారు. ఇక మరి యోగ్యమైన భూమి అన్నాక వానాకాలం ఆల్మోస్ట్ పంట వేస్తారు, ఏదో ఒక పంట వేస్తారు. పంట వేయకుండా బీడు పెట్టే భూములు చాలా చాలా తక్కువ ఉంటాయి వానాకాలంలో. అయినా సరే వాళ్ళకి రైతు భరోసా వస్తలేదు. సేమ్ పోయిన యాసంగిలా ఎట్లయితే వేసిర్రో, యాసంగిలా ఇట్లే వేసిర్రు. ఎకరా ఉంటే 10 గుంటలకు పడుతుంది, 2 ఎకరాలు ఉంటే గుంటకు పడుతుంది, ఎకరకు పడుతుంది, లేకపోతే కొన్ని గుంటలకు పడుతుంది. 4 ఎకరాల వరకే వాళ్ళు ఇచ్చింది. 4 ఎకరాల లోపున్న వాళ్ళకే ఇచ్చిర్రు, 4 ఎకరాలు పైన వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు 4 ఎకరాల కాడికి వచ్చింది. దానిలో ఇవన్నీ చాలా చాలా కోతలు పడ్డాయి. నెక్స్ట్ వస్తుందా రాదా అన్న టెన్షన్ ఒక పక్క ఉంది. వస్తుందాక పోతుందా? 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు వస్తుందా రాదా? ఇది ఏ లెక్క ఏం కథ అనేది ఒక పెద్ద మ్యాటర్ నడుస్తుంది. ఇవన్నీ నడుస్తున్నాగానే అసలు ఈ లెక్కలు ఎందుకు ఎవరి దగ్గర లేవు? అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగితే ఆయన ఏమంటున్నాడు అంటే, మాకు తెలియదు ఇవన్నీ, మాకు జస్ట్ పలానా అనంతరెడ్డి లేకపోతే పలానా యాదయ్య ఆయనకు ఇంత అమౌంట్ వచ్చింది, అది ఎన్ని ఎకరాలకు వచ్చిందో వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఏమన్నా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమన్నా బ్యాంకులో లేకపోతే ఫైనాన్స్ వాళ్ళు, వాళ్ళకి పైసలు అమ్ముచ్చాడు ఎందుకు? పలానా ఎవరికి పలానా ఎల్లాయకు ఒక 2 ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాలకు 12,000 రూపాయలు ఇచ్చినాం, అట్లా ఉండాలి కదా విషయం అంతా. కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఆ డీటెయిల్స్ లేవు. ఎంతసేపటికి పలానా అనంతయ్య ఇన్ని ఎకరాలని లేదు, 11,000 ఇచ్చినాం. ఆ 11,000 ఎకరాలు 11,000 రూపాయలు అంటే దేనికి లెక్క? ఆయనకున్న భూమి 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు అంటే 3 ఆరుల 18,000 రావాలి. వచ్చిన అమౌంట్ ఏమో 11,000. మరి 7,000 రూపాయలు ఏడ కట్ అయినావో అగ్రికల్చర్ ఆఫీసర్కి తెలియదు. బ్యాంకుకు పోతే బ్యాంకులు ఏం చెప్తున్నారు, మాకేం సంబంధం లేదు, పైనుంచి ఎంత వస్తే అంత కొట్టినాం, పైనుంచి మాకు లిస్ట్ వస్తుంది, ఆ లిస్టు బట్టి నీకు 11,000 వచ్చింది, 11,000 కొట్టినాం, వేరే వాళ్ళకి 12,000 వచ్చింది, 12,000 కొట్టినాం. అదేని బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏమైనా గ్రీవియన్స్ ఉందా అంటే, ఇక్కడ ఎవరైనా చెప్పేతోళ్ళు ఉన్నారా అంటే ఎవ్వరు చెప్పేతోళ్ళు లేరు. మేము ఇస్తున్నాం, మీరు తీసుకోండి. మన రైతులు కూడా ఏమంటారు తెలుసా, ఏదో ఒకటి కర్మగాలి వస్తుంది కదా తీసుకుందాం ఆయనత, ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు కొట్లాట పెట్టుకుంటే పంచాయతీ పెట్టుకుంటే ఆయనత వెనక తీసుకున్నారనుకో మళ్ళీ రాదు. దీనికి గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఇప్పుడు వస్తున్న రైతు భరోసాకు గ్యారంటీ వారంటీ 2 లేవు. ఎలక్షన్స్ ముందర అన్ని గ్యారంటీలు చెప్పిర్రు, దానిలో అసలు ఇస్తున్న గ్యారంటీ లేకుండా పోయింది. గ్యారంటీ లేని స్కీమ్ అయిపోయింది రైతు భరోసా. కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్, ఏం చెప్పలేని సిచ్యువేషన్. వచ్చిన వాళ్ళు ఎంతో కొంత వచ్చిందని సరే వచ్చింది, ఇక మళ్ళీ ఈ ఎలక్షన్ అయిపోతే వస్తుందో రాదో నెక్స్ట్ టైము. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఏది చక్కగా కాలేదు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు భరోసా ఏది కంప్లీట్గా ఇవ్వలేదు. అన్నీ ఒకసారి ఎగ్గొట్టిండ్రు, ఒకసారి సగముల చేతులు ఎత్తేసిండ్రు, ఒకసారి అరకొర ఇచ్చిండ్రు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అరకొర ఇస్తున్నారు. ఈ అరకొరన్న లాస్ట్ దాకా వస్తారో రాదో తెలియదు, ఎప్పుడు చేతులు ఎత్తేస్తారో కూడా తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి గవర్నమెంట్లో కూడా, ఏమవుతుందో తెలియదు. కాబట్టి రైతులందరూ కూడా ఈ పరిశానలో ఉన్నారు. ఇక ఏదో ఒకటి కర్మగాలు వచ్చిన కాడికి తీసుకుందామనే ఏదో ఒకటి వచ్చింది అనే కాడ ఉన్నారు తప్ప, అబ్బా గవర్నమెంట్ చేసింది మస్తు చేసింది, అబ్బా సూపర్, మాకు కరెక్ట్ టైంలో వేసింది అని ఒక సంతృప్తిగా, మాకు వచ్చింది, మాకు ఇచ్చిన స్కీమ్ అమలైంది అని ఒక సంతృప్తిగా ఏ రైతు చెప్పలేని సిచ్యువేషన్. వచ్చిన వాళ్ళు సంతృప్తిగా లేరు, రానోళ్ళు ఆయనతో సంతృప్తిగా ఉండరు, మనకంతా తెలుసు. అందుకే అంటున్నా, గవర్నమెంట్ చెప్పేది ఎగ్జిక్యూషన్ సరిగా ఉండలేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. గ్యారంటీ లేకపోతే రేపు ఎలక్షన్స్లో మీకు ఓట్లు వేస్తారని గ్యారంటీ కూడా ఉండదేమో అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.